హలో, హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కేక్స్ ఎప్పుడు స్వీట్గానే తింటాం కదా. ఈరోజు కేక్ వచ్చేసి చట్పటా కారంగా ఇలాంటి కేక్స్ కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. నేను స్వీట్ అయితే చాలా అవాయిడ్ చేస్తానండి, హాట్ని ఎక్కువ ప్రిపేర్ చేశాను. అయితే దానికోసం ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ కడాయిని స్టవ్ పైన వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసి దానిపైన కొద్దిగా ఆయిల్ని వేసేసాను. ఇది వచ్చేసి ఫుల్ ప్రోటీన్స్ అనమాట. పప్పులు అన్నీ మీ దగ్గర ఎన్ని పప్పులు ఉంటే అన్నీ వేసేసేయండి. ఇక్కడ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, ఉల్లిపాయ, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఓమా, కొద్దిగా కలంజీ తీసేసుకున్నాను. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇలాంటి గిన్నెని కొద్దిగా నేను ఆయిల్ని పల్చగా ఉన్న గిన్నెల్ని మనం కేక్ చేస్తాం కదా, అలాంటి గిన్నెలను అయితే తీసేసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. నూనె వేడవగానే ఇప్పుడు మనం ఏవైతే చూపించామో పప్పులు, ఉల్లిపాయ అవన్నీ ఇలా మొత్తం అప్లై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నూనె వేడవగానే పప్పులు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వీటన్నిటి మనం ఎన్ని పప్పులు అయితే వేస్తారంటే మీ ఇష్టం అండి, అన్నీ వేసేసేయండి. నేను ఇక్కడ శనగపప్పు, మినపప్పు, కందిపప్పు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ఓమా, కొద్దిగా కలంజిని తీసేసుకున్నాను. వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు, కొద్దిగా స్మూత్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇందులో కావాలనుకుంటే మీరు ఏవైనా సరే, నేను ఇక్కడ క్యారెట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కదా బఠానీస్ కానీ ఇంకేవైనా సరే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా డిఫరెంట్గా పిల్లలు చూడడానికి తింటారు, చాలా బాగుంటుందండి. స్వీట్ కాకుండా ఇలాంటివి హాట్ అంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు అనమాట. స్వీట్ అంటే అది పళ్ళు పాడవ్వడము, జలుబు, దగ్గు ఇలా ఉన్నప్పుడు వీటిని అవాయిడ్ చేయడమే చాలా మంచిదన్నమాట. ఇలాంటి ఇంట్లో వాటితో చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చట్పటా చాలా బాగుందండి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కాకపోతే ఇడ్లీ పాత్రలో చేస్తాను. మార్నింగ్ ఇడ్లీస్ చేశాను కాబట్టి అది కొద్దిగా నేను నానబెట్టడానికి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఉప్పును, కొద్దిగా కారాన్ని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపుని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. కుక్కర్లోనే చేస్తున్నాను అండి. కుక్కర్లో వాటర్ అనేది కొద్దిగా తక్కువ వేసి లెడ్ పెట్టేసి చూద్దాము. అయితే నేను ఇక్కడ కుక్కర్ లెడ్ పెడుతుంటే వాటర్ లీక్ అయిపోతుంది, మొత్తం ఆవిరైపోయిందనమాట. అది అవ్వడానికి అప్పుడు చాలా తక్కువ శాతమే కుక్కర్లో చేస్తాను. మనం కుక్కర్లో చేయాలనుకుంటే కింద ఇసుక వేస్తే మాత్రం బాగా కుక్ అవుతుందండి. ఎందుకంటే మనకు ఆ పాత్రకు అనేది వేడి తగిలితేనే తొందరగా కుక్ అవుతుంది. అయితే ఇక్కడ ఇసుక లేదు కాబట్టి నేను కొద్దిగా వాటర్ని వేసాను. అండ్ తర్వాత వాటర్ అనేది ఎక్కువగా ఉంటే అందులో వాటర్ అనేది కొంచెం మరుగుతున్న కొద్దిగా గిన్నె అటు ఇటు అవుతూ ఉంటుందండి. మీరు ఇడ్లీలు ఎప్పుడైనా చేసి గమనించవచ్చు. అయితే ఇక్కడ నేను ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి బాగా కలిపేసుకున్నానండి. 2 నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను మీడియం సైజ్ క్యారెట్ని కట్ చేసి వేసేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మీరు అది వేసేసుకోండి. నేను మాత్రం మీడియం సైజ్ క్యారెట్ని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తుంటే పిల్లడు కూడా కొద్దిగా రొటీనే అయినా కానీ మనం తినే ఫ్లేవర్ ఎలా ఉన్నా సరే కొద్దిగా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా తింటారన్నమాట. అన్న పిల్లలు మధ్య మధ్యలో మా వీడియో తీసుకోమ్మా మేము చెప్తామని చెప్పేసి అంటుంటారు, కానీ నేను ఇంకా జస్ట్ అలాంటి వీడియో సేవ్ చేయాలని అనుకోవట్లేదు అన్నమాట. ఇంకా ముందు చెప్పలేమండి, చూద్దాము. ఇప్పటివరకు అయితే అలాంటివి ఏవి లేవన్నమాట. అండ్ కనిపించకుండా వీడియో చేయడం చాలా కష్టం అండి. కనిపించి చేసే వీడియోసే చాలా సక్సెస్ అవుతూ ఉంటాయి. అయినా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే టేస్ట్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే మీకు జెన్యున్గా వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేశానండి. ఈరోజు కాకపోయినా ఇంకొన్ని రోజులైనా సరే నా కష్టాన్ని మీరు గుర్తిస్తారని మాత్రం ఆశిస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఎందుకు వాటర్ వేసానంటే కుక్కర్ లెడ్ పెడితే స్టీమ్కి తొందరగా కుక్ అవుతుందని, ఇంకోటి ఆ వాటర్ అనేది ఎక్కువ వేయడం వల్ల అవి మనకు వాటర్ మరుగుతున్న కొద్దికి మనకి ఏదైతే పెడతామో మనం గిన్నె అటు ఇటు షేక్ అయిపోతూ ఉంటుంది. అందుకని అనమాట. అయితే మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసేసుకోండి. ఇక్కడ శనగపిండి నేను కొద్దిగా మోతాదులు తీసుకున్నాను. వీటిని కొద్దిగా గట్టిగా వాటర్ వేసి కలిపేసుకుందాం. ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇలా ఈ టెక్స్చర్లో అయితే నేను కలిపేసుకున్నాను.
ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసేస్తున్నాను. వాటర్ని వేసేసి, వాటర్ అంటే ఎందుకు వేసానంటే శనగపిండి వేయగానే గట్టి పడకూడదు కదా, శనగపిండి వేయగానే గట్టి పడుతూ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇది వేయగానే ఒక 2 నిమిషాల్లో కలిపేసుకోవాలి. అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి, లేదనుకుంటే గట్టి పడిపోతూ ఉంటుంది. పిండి వేసేటప్పుడు మాత్రం త్వరగా వేసేసేయండి. లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. కొద్దిగా వాటర్ వేడిగా మరిగిన తర్వాత వేసుకుంటే ఇంకా చాలా తొందరగా కుక్ అవుతుందండి. నేను వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. కింద అనేది మొత్తం ఇట్లా పెరిగిపోయినట్టు అవుతుందన్నమాట. అలా అవ్వకుండా తొందరగా కలిపేసుకుంటే మన కింద ఉండలు కట్టదన్నమాట. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. నేను ఎక్కువ శాతం అయితే శనగపిండితో ఇడ్లీలు కూడా చేస్తానండి. అవి మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి. శనగపిండితో ఇడ్లీలు ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ చాలా టేస్టీగా ఉందండి ఇది కూడా. ఇప్పుడు మనము ఏదైతే గిన్నెకి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఇలాంటి పల్సటి గిన్నెలను తీసేసుకోండి. ఇడ్లీకి మనం కేక్లకు తెచ్చుకుంటాం కదా, అలాంటి గిన్నెలు అయితే తొందరగా కుక్ అవుతుందండి. మీరు లేకపోతే ఒకటి ఇలాంటి ఆర్డర్ చేసేసుకొని పెట్టేసుకోండి. నాకు గిన్నె చిన్నగా ఉంది కాబట్టి నేను ఇందులో కలుపుకుంటూ వేసేసుకుంటున్నాను. మనం ఇడ్లీ పాత్రలో కూడా చేయొచ్చు అన్నమాట. అలా చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది, మనకు అంత రిస్క్ అనేది ఉండదన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే పప్పులన్నీ బరువుకి కింద వెళ్ళిపోయాయి అన్నమాట. అదే మనం ఇడ్లీ కుక్కర్లో చేసామనుకోండి చాలా తొందరగా కుక్ అవుతూ ఉంటుంది. అది చూడ్డానికి ఇడ్లీలు అంటారు కాబట్టి నేను అలా చెయ్యట్లేదు. అవి నార్మల్గా రోజు నేను చేస్తుంటాను కాబట్టి అలాంటివి తింటూనే ఉంటారు. కొద్దిగా కేక్ షేప్లో కనిపిస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా, తింటారని చెప్పేసి నేను ప్రతిదీ ఏది చేసినా ఫుల్ ప్రోటీన్స్ ఉండాలని మాత్రమే ఆశించి చేస్తానండి. ప్రతి దాంట్లో ఏది చేసినా పప్పులను మాత్రం కంపల్సరీ వేస్తాను. కింద ఒక స్టాండ్ పెట్టేసి ఇక్కడ వాటర్ అనేది అసలు గిన్నెకు తగిలేటట్టు వాటర్ ఉండాలండి. నేను కుక్కర్ లెడ్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు. అండ్ నా కుక్కర్లోంచి వాటర్ లీక్ అవుతూ ఉంది కాబట్టి నేను తర్వాత మళ్ళీ గిన్నెకు గిన్నెకు టచ్ అయ్యేంత వరకు వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడి నీళ్ళు గిన్నెకు తగిలితేనే అది తొందరగా కుక్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం గట్టి పడిపోతూ ఉంటుంది. వాటర్ అనేది గిన్నెకు తగిలేంత వరకు కొద్దిగా సగం గిన్నె మునిగేంత వరకు ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. లేదు మీకు ఇసుకే అందుబాటులో ఉంటే ఇసుకను అనేది తెచ్చేసి అందులో వేసేసుకోండి. ఎందుకంటే ఇసుక వేడి గిన్నెకి తగులుతుంది అండ్ ఇసుక అనేది అటు ఇటు కదలదన్నమాట. అవే నీళ్ళు అయితే మనకు మరుగుతున్న కొద్దిగా బుడగలు అనేటివి ఇలా పైకి వస్తూ ఉంటూ గిన్నెను అటు ఇటు కదులుతూ ఉంటాయన్నమాట. అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వాటర్ తోటి కొద్దిగా జాగ్రత్త అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కుక్కర్ మూత అనేది పెట్టేశాను అండ్ విజిల్ అనేది ఇక్కడ రావట్లేదు అనమాట, వాటర్ లీక్ అవుతూ ఉంది. చూడొచ్చు మీరు వెనకాల వాటర్ అనేది చాలా లీక్ అవుతూ ఉంది. ఇలా అవ్వడం వల్ల అది సరిగ్గా కుక్ అవ్వలేదన్నమాట. స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల కుక్ అవ్వలేదు. చూడొచ్చు వాటర్ అనేది ఎలా ఉందో, మొత్తం లీక్ అవుతూ ఉంది. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేస్తూ వేయాలన్నమాట. ఇలా సగం స్టీమ్ అంతా వెళ్ళిపోయిందనమాట. అదే డైరెక్ట్లీ స్టీమ్ వెళ్ళకుండా విజిల్ వస్తే మాత్రం తొందరగా కుక్ అయ్యేది. మొత్తం వాటర్ అంతా కుక్కర్ వాటర్ అంతా అందులోనే పడుతుందన్నమాట. చూడొచ్చు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అక్కడక్కడ ఇలా మధ్యలో హోల్స్ అనేవి చేయాలన్నమాట. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కుక్కర్ లిడ్ అయితే ఒకసారి పెట్టి చూస్తాను. ఒక విజిల్ అయితే వచ్చిందండి. మొత్తం స్టీమ్ అంతా తీసేసుకొని ఇప్పుడు మనము జస్ట్ ఏదన్నా స్టిక్ లేదా చెంచాతోనైనా సరే ఇలా నేనైతే దీంతో మాత్రం నైఫ్తో మాత్రం
ఇలా నొక్కి చూసేస్తున్నాను. మనకు అక్కడక్కడ కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు అందులో ఉన్న ఏదైతే ఆయిల్ ఉందో అదంతా అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ స్టీమ్ పోవడం వల్ల వాటర్ అంతా ఇంకిపోయిందండి. అందుకే నేను ఇక్కడ వాటర్ అనేది గిన్నెకు తగిలేంత వరకు వేసేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఇలా పెట్టేసుకొని చూద్దాము. అక్కడక్కడ మనకు కత్తితోని అక్కడక్కడ కొద్దిగా మనం అలా ఇలా టచ్ చేస్తూ ఉంటే పైన ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. హోల్స్ అనేటివి చేయాలి. అలా చేయడం వల్ల ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయి ఈవెన్గా మంచిగా కుక్ అవుతుందండి. కొద్దిగా పైన ఆయిల్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ అనేది మనకు ఇక్కడ నేను కుక్కర్ లెడ్ పెట్టాను కాబట్టి స్టీమ్ వల్ల తొందరగా కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్టీమ్ లేదు కాబట్టి పెట్టిన మూతకున్న ఆవిరంతా మళ్ళీ అందులోనే పడుతుంది. అందుకని చెప్పేసి ఆ గిన్నె అనేది సగం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని జస్ట్ 5 మినిట్స్ అనేది కుక్ చేసేసుకుందాం. ఇలా అక్కడక్కడ రంధ్రాలు చేసేస్తే ఆ ఉన్న ఆయిల్ అంతా సపరేట్గా అంతా కిందికి దిగేసి మంచిగా కుక్ అవుతుంది. అండ్ కొద్దిగా ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నది అది స్కిప్ అయిపోయిందన్నమాట. వాటర్ అనేది ఎక్కువైతే మాత్రం మొత్తం ఇలా అటు ఇటు కదిలి ఆ వాటర్ అనేది అందులో పడుతూ ఉంటుంది. అలా కాకుండా సగం వరకు మునిగేంత వరకు, ఎందుకంటే మనకు ఆ గిన్నెకి వాటర్ వేడి నీళ్ళు అనేది తగిలితేనే అది మనకు మంచిగా కుక్ అవుతుందన్నమాట. మీరు ఇలా కాదనుకుంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసేసుకోండి. కాకపోతే అవి ఇడ్లీలాగా ఉంటాయి. పిల్లలు కేక్ లాగా ఇష్టపడాలి కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అలా చేసేసుకోండి. ఓకే, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చాకుతోటి మొత్తం రౌండ్గా మనము అటు ఇటు ఒకసారి తిప్పేసుకుందాం. మీరు వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఒకే ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయండి. మంచి మంచి టిప్స్తో పాటు చాలా వాల్యుబుల్ వీడియోస్ కూడా ఉంటాయి. నా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్ని వాచ్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా మొత్తం తిప్పేసుకొని ఒకసారి కింద ఇలా సరి కొట్టడం వల్ల అది మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్నమాట. చూడొచ్చు, ఎక్కడ వేస్ట్ కాకుండా చాలా బాగైంది. మనం వేసిన పప్పులు అవి ఏవైతున్నాయో పైన మంచిగా గార్నిష్ లాగా ఉన్నాయన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. చూడొచ్చు, పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇదండి వీడియో. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కట్ చేశాక చాలా సాఫ్ట్గా ఉందండి. మొత్తం కుక్ అయిపోయి ఎంత టేస్టీగా ఉందంటే పిల్లలు కూడా ఇష్టపడ్డారు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.